చాలా ఏం నచ్చిన విషయం అంటే ఏంటంటే ఏముంది సార్ బాగా? ఇప్పుడు రైతుల కోసం వీళ్ళు చేసే ఏదైనా సరే ఒక మెసేజ్ తో కూడినటువంటిది కాబట్టి అందరికి ఇది నచ్చుతుంది సార్. సినిమా రైతుల కోసం అంటారా? రైతుల కోసం. అయితే కొంతమంది ఒకే ఒక్కటి సినిమాలో ఉంది సేమ్ అని చెప్పేసి అంటున్నారు, దాని గురించి సార్ ఎవరి అభిప్రాయం వాళ్ళది సార్. కాకపోతే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళకి అది కరెక్ట్ సార్. ఓకే. అయితే బాలయ్య బాబు గారు నిన్న సాంగ్ చూసారా? రిలీజ్ అయిందా? చూసాం సార్. ఏం సాంగ్ అది? స్టెప్స్ అదే సాంగ్ దబిడి సాంగ్. ఎట్లా అనిపించింది సార్ సాంగ్? బాగుంది సార్. బాగుందా? ఏం బాలయ్య బాబు గారు మొత్తం ఎరగొట్టేస్తున్నారని చెప్పేసి అంటున్నారు, ఎంతవరకు ఎరగొడతారు సార్? బాలయ్య బాబు అంటేనే ఎరగొట్టాం సార్. ఓకే. మరి కొంచెం ఓవర్ అయింది అంటున్నారు సార్. అది ప్రేక్షకులకు అందించే దీంట్లో తప్ప ఇంకా అది ఓవర్ ఏం కాదు. మరీ దారుణం అండి. ఇప్పుడు అమ్మాయి అంటే పిర్ర మీద కొట్టడం వరకు ఓకే, రెండు చేతులు కలిపి గుద్దేస్తూ ఉంటే బాలయ్య బాబు గారు మరి ఆయన ఇది వినోదం డబ్బుతో కూడింది. సో వాళ్ళ ఐడియా డైరెక్టర్ ప్లాన్ ప్రకారం చేసింది సార్. అంటే ఆయన కొంచెం ఎమ్మెల్యే పదవిలో ఉండి కొంచెం పెద్ద ఆయన స్థాయిలో ఉన్నాడు కదా, ఇలాంటి ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు పదవి వేరే, ఆర్టిస్ట్ గా వేరే సార్. ఓకే. అక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి. సినిమాని ఇంకా ఎంతవరకు తెర మీదకి వచ్చినప్పటికి మన బాలయ్య సార్. జై బాలయ్య అవి ఏం పట్టించుకోద్దు, ఇంకా అదేం పట్టించుకోకూడదు. ఏంటండి బాలయ్య బాబు ఏం చేసినా ఓకే కొడతారు జనాలు. తొడగొట్టి రైలు నాపినా, మీసం తిప్పినా, ఏదైనా క్రేజ్, అమ్మాయిల్ని సావగొట్టినా మనిషి బాలయ్య బాబు స్టైల్ సార్. అంతే అంటారా? వంశానికి ఒకటే. చూసారా సినిమా? ఫస్ట్ సాంగ్ ఎలా ఉందండి? టైటిల్ సాంగ్ బాగుంది. డాకు మహారాజ్ గుర్రం మీద మొత్తం ఎడారి ఎరగదీస్తారు సార్. అందులో ఆ పోస్టర్ చూస్తేనే పైకి లెగిస్తున్నాయా? ప్రతి ఒక్కడ బాలకృష్ణ లాగా ఫీల్ అయిపోతారు. ఓకే. మరి ఆ రెండో సాంగ్ ఏంటి మరి? ఆపోజిట్ గా ఉంది మొత్తం, పిల్లతోటి, చిన్న పిల్లతోటి చిన్ని సాంగ్. అది ఎట్లా అనిపించిందండి? అది కూడా ఒక రకంగా బాగుంది సార్. చిన్నపిల్లతో వాళ్ళు చేసిన ఏదైనా ఒక ప్రయోగాన్ని ఆస్వాదించే వాళ్ళు ఆస్వాదిస్తారు, లేని వాళ్ళు ఇంకోళ్ళు. సో మొత్తం 3 చూస్తారు అయితే? 3 సినిమాలు చూస్తాం సార్. వెంకటేష్ బాబు గారి సాంగ్ ఎలా ఉందండి? సూపర్ సార్. ఏం పాట మీద అదరగొట్టేసారు. వండర్ఫుల్. ఐశ్వర్య రాజేష్, వెంకటేష్ గారు ఎరగదీశారు. పెళ్ళైంది మీకు? నాకు పెళ్ళయింది సార్. ఓకే. ఎప్పుడైనా పాడుకున్నారా మరి మీరు ఇంట్లో? పాడుకుంటున్నాం. రోజు పాడుకుంటారా పాట? ట్రెండింగ్ సాంగ్ సార్. ఓకే. అయితే ఈ మధ్యన ఆ సాంగ్ ని వేరే రకంగా కూడా వాడుతున్నారంట, పక్కింటి ఆంటీలకు కూడా వినిపిస్తున్నారంట ఆ పాటని. వినిపించిన అది వాళ్ళ కోణంలో సార్, కానీ సాంగ్ అయితే అద్భుతంగా ఉంది సార్. సాంగ్ సూపర్. పెళ్లికి ముందు ఇలాంటి సాంగ్లు ఏమైనా ట్రై చేశారు మీరు? నేను ఆర్టిస్ట్ కాబట్టి రాలేదు. సాంగ్ వస్తే ట్రై చేసేవాడిని. ఓకే. ఇలాంటి సాంగ్ దొరకలేదంటారు అప్పటికా? దొరికితే ట్రై చేద్దరు. సో సాంగ్ అయితే బాగుంది. సూపర్ సార్, సూపర్. ఓకే, థ్యాంక్ యూ.